జనసేన బీజేపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని అమరావతి రోడ్లో గల హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్ర బడ్జెట్ 2025-26 పై మేధావుల సమావేశానికి హాజరైన రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రజా ప్రతినిధులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అలాగే ఎక్స్పోర్ట్స్ ఈ 4 సెక్టర్స్ ప్రధాన సెక్టర్స్ గా తీసుకొని కూడా బడ్జెట్ లో ఎన్నో విషయాలు పొందుపరిచారు. అగ్రికల్చర్ కి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగం అందరికీ కూడా ఆక్యుపేషనల్ ఈరోజు ఒక ప్రొఫెషన్ గా ఉన్నటువంటి రంగం అది. ఇటువంటి రంగాన్ని ఎల్లప్పుడూ కూడా మనం కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. అలాంటి రంగానికి ఈరోజు ఒక కొత్త విధానంతో వెనుకబడినటువంటి జిల్లాలు దేశంలో ఏవైతే ఉన్నాయో అటువంటి ఒక 100 జిల్లాలను ఎంచుకొని ధనధాన్య పథకం కింద ఆ జిల్లాలకి విత్తనం దగ్గర నుంచి మార్కెట్కి వెళ్లేంత వరకు అమ్మకం జరిగేంత వరకు కూడా అన్ని ఏరియాస్ లో కూడా సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఒక కొత్త పథకాన్ని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం దేశంలో వెనుకబడినటువంటి జిల్లాలు ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు ఆశిస్తారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంతో వ్యవసాయంతో కూడా చక్కనైనటువంటి ఆదాయం సంపాదించుకోవచ్చు అనే మార్గంలో ఆ వెనుకబడినటువంటి జిల్లాలని ఎంచుకొని ఈ యొక్క స్కీమ్ ద్వారా అగ్రికల్చర్ తో లింకప్ చేసి డెవలప్ చేయాలనేది ఒక మంచి పథకాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గతంలో ఎంతో మంది లక్షల మంది రైతులకి ఇచ్చాం. అందులో సుమారు 3 లక్షల లిమిట్ పెట్టుకొని ఇచ్చాం. ఆ 3 లక్షలను కూడా ఈ రోజు ఇంప్రూవ్ చేసి 5 lakhs వరకు కూడా ఆ బడ్జెట్ ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ ని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కి సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు ఆ విషయం మీద చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక విపత్తు వచ్చినా రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఇంకొక సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎంత ఆరాటపడుతున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది ఉన్న సెక్టర్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీడియం, మైక్రో అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈరోజు భారతదేశం అభివృద్ధికి చాలా గట్టి పునాది యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్. అటువంటి సెక్టర్ ని ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తే ఒక పక్కన జాబ్ క్రియేషన్ అలాగే ఎకనామిక్ యాక్టివిటీ రెండింటిని కూడా టార్గెట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో సుమారు ఎంఎస్ఎంఈకి కూడా క్రెడిట్ కార్డ్స్ ఒక కొత్తగా ఒకటి పెట్టి దాని తాలూకా లిమిట్ ను కూడా ఏదైతే 5 lakh ముందు ఉండేదో అది కూడా 10 lakh వరకు కూడా క్రెడిట్ కార్డ్స్ ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ కి ఉన్నటువంటి వారికి ఇస్తున్నామో అది కూడా లిమిట్ ని ఈ రోజు డబల్ చేస్తూ 10 లక్షల వరకు చేయడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అంటే ఎక్కువగా స్టార్ట్అప్ కల్చర్ ఉంటుంది. కొత్తగా ఎంఎస్ఎంఈస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మంచి ఐడియాస్ తో కొత్త ఇండస్ట్రీస్ ను కూడా స్టార్ట్అప్ చేయాలని ఎంతో మంది ముఖ్యంగా యువకులందరూ కూడా ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి కొత్త కంపెనీలన్నీ కూడా పెడుతున్నారు. అటువంటి స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ కి సుమారు 10,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే మహిళలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రంగంలో ఉన్నటువంటి వారు అటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా 2 కోట్ల వరకు కూడా లోన్ తీసుకునేటటువంటి సామర్థ్యం ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం.